ఇంకేమున్నా సేకరి భక్తుడు ఇచ్చి అతని తపములకు తెచ్చి అతనికి కోరిక వరమిచ్చి తదుపరి అతని అజ్ఞానంలో ఎదురుపడింది అతను ఇచ్చిన వర పరీక్ష పోయి ఆ వర పరీక్ష ఆపడనే ప్రయోగించబోయినాడు. నన్ను వెంబడించుతూనే ఉన్నాను. ఎంత రచన నీరే నన్ను రక్షించవద్దు, నీరే నన్ను రక్షించవద్దు. రక్షమం రక్షమం సేకరి భాగ్యమా భాగ్యం మహాదేవ దుస్తులకి వరనీయరాను అపాత్రగా ఎంత ప్రమాదకరమైన చేసినడా శ్రీహరి నీవేన రక్ష నాకు అంతయో అవగతమయ్యాడు. నీవు నిశ్చింతగా ప్రయాసమడు. నేను మోహిని అవతారం వచ్చి నా సౌందర్యంతో అతని నాశనం చేసుకో అతని వరనీయనే మనం పెట్టుకోవడానికి దైవం మహేశ నీవు నిశ్చింతగా ఆహా ఏమి అదృష్టము. పరమేశ్వరుడు దృశ్యమాయే దివ్య సుందర ప్రత్యక్షమాయే ఇది చేపట్టిన నా జన్మ తరించదు కదా. అడిగి చూచరుగా హే సుందరి సౌర్య ప్రతాప వీరాధి వీరుడు నిన్ను రాచిన క్షణం నుండి నా మనసు నిలువుకున్నాడు. నన్ను చెప్పట్టుము.
ముందు పండితుడై ఉండవలను. ఓహో అలాగా. నేను భక్తశాస్త్ర పండితులపై పండితున్నాను. కుతువా నా పాండిత్యం. అనగా భావం, రా అనగా రాగం, పా అనగా తాళం. భావరాగములే నాట్యమునకు పునాదులు. ఇక చాలునా నా పాండిత్యము. అతనైనా నాతో సమముగా నాట్యము చేయగలవా? ఓ అట్లే చేయగలను. ఇక ప్రారంభించు.
గట్టిగా చెప్పడంతో వండర్ఫుల్ బ్యాలే. ఈ నృత్య రూపకాలు కనుమరుగు కావద్దని మనందరం ఆ భగవంతుని కోరుకుందాం. ప్రామిస్ మీ టుడే, నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడు సుమేధ గారి యానివర్సరీ ఉంటుందో ఒక చక్కటి నృత్య రూపము ఉంటుంది. మీరందరూ సహకరిస్తారని ఒక్కసారి మీ చప్పట్లతో ప్రేరేస్తాను. నా భూతో నా భవిష్యత్తు. మీరు అలాగే ఉండండి అమ్మా. ఒక గ్రూప్ ఫోటో విత్ గెస్ట్ తీసుకున్న తర్వాత మన కార్యక్రమం కదా, మీరు అలాగే కూర్చోండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిస్టింగ్విష్డ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు దట్ ఫర్ వండర్ఫుల్ ఫోటోగ్రాఫ్. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి నాగేంద్ర గౌడ్ గారు, మాజీ టీఎస్ఈడబ్ల్యూసి చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు. సార్ స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేక అతిథి డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రొఫెసర్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అలాగే ప్రత్యేక అతిథి డాక్టర్ ఎస్కే సిరాజ్ గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ సిరాజ్ డాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ, సిఇఓ కళాకార్ తెలుగు టీవీ. అలాగే అమ్మగారు వేదికపైకి రావాలి. సుమేధ గారి అమ్మగారు, బెటర్ హాఫ్ మిస్టర్ సుమేధ గారు, మిస్టర్ అక్షయ్ కుమార్ గారు ఒక్కసారి వేదికపైకి రావాలి. ప్రెసిడెంట్ సార్ అంటున్నారు. సార్ ఇక్కడే అటెండెన్స్ చేసేసారు. వారి సార్ మీరు సెంటర్ వెళ్ళండి సార్, ఉండండి బాగుండండి సార్. బెటర్ హాఫ్ సుమేధ గారికి బిహేవ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ అన్నట్టుగా అక్షయ్ గారు వెందడుగా ఉంటూ సార్ అక్కడికి వెళ్ళండి సార్, సెంటర్కి వెళ్ళండి. మిస్టర్ సుమేధ గారు అంటున్నారు, ఏమనుకోవద్దు. మిస్టర్ అండ్ మిస్సెస్ అక్షయ్ గారు, అక్షయ్ కుమార్ గారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నన్ను కొద్దిగా మీరు రావాలి. ఒక మంచి ఫోటోగ్రాఫ్ మీరు మధ్యలో ఉండండి. మీరు మధ్యలో సార్, మీరు అక్కడ వెళ్ళండి. అందరూ కరెక్ట్గా సెట్ అవుతారు. ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడ రా. లక్ష్మి అక్కడే ఉండాలి. ఇప్పుడు మోహిత్ కాస్త నరదా. ఇది గ్రూప్ ఫోటో. అమ్మ మంచి చక్కటి ఫోటోస్ తీసుకుని కూర్చోండి. అమ్మగారు వచ్చారా? మీరు కొద్దిగా ఎన్నికంటే వెళ్ళండి బిడ్డ. నంది భృంగి. ఓకే, వెరీ గుడ్. చాలు పర్లేదు కూర్చోండి. ఓకే, ఫోటోగ్రాఫ్ మంచి తీసుకోండి అందరూ. జై శ్రీరామ్. ఇంకోసారి గట్టిగా జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కి, బోలో మన సంస్కృతికి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ డార్లింగ్. ఓం నమ శివాయ. శంభో శంకర్. ఇది జెన్జీ, బంగ్లాదేశ్ జెన్జీ అందరూ కొట్టుకొని వస్తున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద జెన్జీ. ఓం నమ శివాయ. అమ్మగారు మీరేనా? అమ్మ మీరు మధ్యలో వెళ్ళండి. అలాగే ఫోటోగ్రాఫ్ ప్లీజ్ కమ్. వాలంటీర్స్ ఎవరైనా ఒక ఫోటోగ్రాఫ్ రండమ్మా. అక్కడ మనం వెనక్కి వెళ్ళిపోదాం కావాలంటే. నీరజ, బీటెక్ నీరజ సార్, వీళ్ళందరూ బ్యాక్ సపోర్ట్ గా ఉంటూ సుమేధ గారికి ఎంతో సహాయపడ్డారు. అలాగే ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, అమ్మమ్మలకి, నానమ్మలకి, తాతలకి అందరికీ పేరున ధన్యవాదాలు. బీటెక్ లో ఉన్నందువల్ల ఈరోజు నీరజ పర్ఫామ్ చేయలేకపోయింది. బట్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో అప్పుడు బీటెక్ డిగ్రీ తీసుకొని వస్తుంది. నీరజ అంతే కదా?
ఓకే, పూజిత హ్యాస్ బీన్ ఎ వెరీ సపోర్టివ్. ఇదే అంబియన్స్ లో మనము ఫాస్ట్ గా అందరి స్పందన తీసుకుందామని కోరుకుంటున్నా. ఐ హోప్ ద గెస్ట్ విల్ అగ్రీ విత్ మీ. ముందుగా సార్ ఆధ్యాత్మిక సనాతన ప్రవచనకర్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మీతో మొదలెడదాం సార్. ఆహుతులైన పెద్దలకందరికీ నమస్కరిస్తూ శ్రీరామ జయం. అందరూ చెప్పండి, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. గత 25 సంవత్సరాలుగా మీరు ఏ టీవీ ఛానల్ చూసినా కనిపించే నేను ఉదయం 4:30 గంటలకి లేచి టీవీ చూసే వాళ్లకు మాత్రమే కనిపిస్తున్న నేను ఉదయం 4:30 నుంచి 8 వరకు మధ్యలో వేరు వేరు సమయాల్లో కనిపించే నేను, నా మాట వింటే గుర్తుపట్టే నేను, మామూలుగా లుంగీ మీద ఎక్కువ తిరుగుతుంటాను, చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ ఉంటాను. జీరో మెయింటెనెన్స్ నాది. అలాంటి నేను ఇప్పుడు కూడా ఎన్టీవీలో 3:30 నుంచి 6 వరకు ధనుర్మాసం తీర్పాలే పాశురాలు రికార్డు చేసి 27వ పాశురం జనవరి 10వ తేదీ వరకు రికార్డు చేయించి కూడాలై ఉత్సవం జనవరి 10వ రోజు ఆ రోజున చేయాలి అని చెప్పి ఇక్కడికి రాగానే ఇక్కడ ఇంత గొప్ప విందు భోజనం ఏర్పాటు చేసిన మా సోదరి సుమేధ జోషికి నిన్నెన్నడి కరతాలతోనే ఆశీర్వచనాలు. వారి తల్లి వందన జోషి, ఆవిడ కృషి, ఆ తండ్రి అనుగ్రహం ఈ అమ్మాయిని ఇంతదిగా చేసింది అనడంలో సందేహం లేదు. ఈ అమ్మాయికి ఒక్క పిల్లవాడేనేమో కాదు సుమా, ఈ 150-200 మంది కూడా ఈ అమ్మాయికి పిల్లలే. తన పిల్లవాడిని అంత జాగ్రత్తగా చూసుకుంటున్న వీళ్ళందరికీ కూడా ఆహార్యం బొట్టు దగ్గర నుంచి అంత శ్రద్ధ. ధనుర్మాసం పాశురాలలో, తిరుప్పావై పాశురాలలో అంతా కృష్ణుడే అని చెప్పిన నేను ఇప్పుడు అంతా శివుడే అని చెప్పాలి. తిరుప్పావై ఎలా చదువుకుంటామో తిరువెంబావై అలాగే చదువుకుంటాము. మాణిక్య వాచకర్ అందించిన ఈ తిరువెంబావై పాశురాలలో శివకీర్తన ఉంటుంది. అది కూడా ఈ నెలలోనే. ఎవడి నెత్తి మీదనైనా చేయి పెడితే వాడు భస్మమైపోవాలి అనే వరం కోరుకున్నవాడు మహిళాసుడు, భస్మాసుడు కదా. ఆ భస్మాసుడు ఇంత పిచ్చి కోరిక కోరుకుంటాడో ఇచ్చినవాడు శివుడే కదా. ఎవరు ఏది అడిగితే ఇచ్చేవాడు శివుడే. కళ్ళు మూసుకుంటాడు, ఎవరన్నా ఏదైనా అడిగితే ఆ తీసుకోబోయే అంటాడు, మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. కాబట్టి భస్మాసుడు వచ్చాడు, ఇలా నెత్తిలో చేయి పెడితే నేను వాడు భస్మం వరం కావాలి అన్నాడు, ఇచ్చేశాడు ఆయన. ఇది అవునో కాదో ఒక్కసారి వెరిఫై చేద్దాం అంటూ ఇలా చేద్దామంటే ఆ శివుడే పాల్గొవలసి వచ్చింది కదా. ఆ నారాయణమూర్తియే ఈ మోహిని అవతారాన్ని ధరించి, ఈ మోహిని ఆ మోహిని కాదు, ఈ మోహిని వేరే అవతారాన్ని ధరించి లోకాలన్నింటినీ కాపాడింది కదా. అదే కదా మోహిని భస్మాసుర. ఈ నృత్య రూపం చూడడం ద్వారా మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒదిగి ఉండాలి. శివుడు నా మాట వింటాడు కదా అని కోరకూడని కోరికలు కోరకూడదు. భగవంతుని ఏ కోరికలు కోరకూడదు. స్వామి నీ దయ ఎట్లా ఉంటే అట్లా అని చెప్పుకోవాలి. అంతేగాని నాకు లిస్ట్ ఉంది అని ఆ లిస్ట్ వేస్తే పరమేశ్వరుడు ఆ లిస్టుకి మాత్రమే పరిమితం అవుతాడు. నాకేమక్కర్లేదు ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ సంస్థ పార్టీలకు అతీతంగా వచ్చేసినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా కాబోయే నాయకులు, ఇంకా గొప్ప గొప్ప పదవుల్లో వీళ్ళు రావాలి. మళ్ళీ వాళ్ళ పార్టీలు కూడా అధికారంలోకి రావాలి. ఆ పార్టీ మా పార్టీయే. దేశపతి శ్రీనివాస్ నాకు తమ్ముడు, ఆ పార్టీ నా పార్టీయే. కాబట్టి ఏ పార్టీలకు కూడా పరమేశ్వరుడి పార్టీ అంటూ ఉండదు. పరమేశ్వరుడు ఏ పార్టీ వాడు కాదు. శివుడికి పార్టీలు లేవు, డాన్స్కి పార్టీలు లేవు. పార్టీలు చేసుకుంటాం, పార్టీలలో చేరం. పార్టీలు చేసుకుంటాం, పార్టీలలో చేరం. కాబట్టి ఈ కళ ఇంకా వృద్ధి పొందాలి. ఈ అమ్మాయికి
శిష్యులు దేశ విదేశాలలో ఇలాంటి నృత్య రూపకాలు అనేకం ప్రదర్శిస్తూ ఈ అమ్మాయి పేరుకు కీర్తిని తీసుకురావాలి, గురువును మించిన శిష్యుడు కావాలి మీరంతా అని ఆశీర్వదిస్తూ, మించిన శిష్యుడు కాకండి, మించిన శిష్యుడు కండి అని ఆశీర్వదిస్తూ శతమానం భవతి. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. శ్రీరామ జయం. ఈ కార్యక్రమం ఇంతగా రక్తి కట్టాలి, ఇంత చిన్న సభలో ఇంతమంది కిక్కిరిసి ఉండాలి అంటే ఒకే ఒక్కడు అందరికి పనిచేస్తున్నాడు. ఒక్కడు ఇంతకు ఇంత పని చేస్తున్నాడు, ఆ ఒక్కడి పేరు సతీష్. ఆయన చెబితే అందరూ వింటున్నారు. నాగస్వరం ఊగే ఆ వ్యక్తి చేతిలో ధనిగిరి పాము ఆడినట్టుగా ఆయన అంటాడు, మీరందరూ వింటున్నారు. ఆ వీణ మోగాలి అంటే కూడా ఈ సతీష్ చెప్పాలి. సతీష్ ఉంటేనే ఈ సభ ఇంత రంజకం. తల్లి తండ్రులు మీరందరూ ఉన్నారు కాబట్టి మీ పిల్లలు ఇంత అందంగా ఉన్నారు. బటింగ్ ఫ్లవర్స్, వికసించే పుష్పాల వంటి ఈ పిల్లలు ఇంకా ఇంకా కీర్తి తీసుకురావాలి, ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలి, భారతీయ కళలో జగత్ విఖ్యాతి పొందాలి, భక్తి ప్రపత్తులు పెరగాలి అని కోరుతూ అందరికీ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శుభమస్తు, శుభమస్తు, దీర్ఘాయుష్యమస్తు. ధన్యవాదాలు గురువు గారు. మన ధర్మం యొక్క మన భక్తి వ్యక్తి కట్టాలంటే పార్టీలు చేసుకోవాలి, కానీ ఏ పార్టీకి మనం అతీతంగా అన్నిటికీ ఉండాలి. బట్ స్టిల్ డెమోక్రసీ పార్టీలు ఉండాలి. ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన అన్నగారు ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలన్నా. మీ స్పందన క్లుప్తంగా షార్ట్గా చెప్తారని ఆశిస్తూ మీ వాక్కులు వినడానికి కుతూహలంగా ఉన్నాను. సభకు నమస్కారాలు. సుమేధ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి గౌరవనీయులు సూర్యనారాయణ గారు, అదేవిధంగా ఆదిత్య గారు, ముఖ్యంగా దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు, మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా మీ యొక్క పిల్లల బంధువులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. నేను నా దగ్గరికి సుమేధ గారు వచ్చినప్పుడు నేను ఏదో మామూలు ప్రోగ్రాం అనుకున్నా. నిజంగా కూడా ఈరోజు కేసీఆర్ గారు ఒక కార్యక్రమం ఉండే, దాంట్లో ఇప్పటి వరకు కూడా మేము బిజీ ఉన్నాం. పర్వాలేలే ఆదిత్య అని అన్నా, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది ఏంటంటే నేనే మిస్ అవుతుంది, నేనే కోల్పోతుంది ఇంత పెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను భావించడం జరిగింది. అయితే నేను చిన్నప్పుడు చదువుకున్న చదువు ఏదైతే బసవాసుర వల్ల ఇక్కడికి రాగానే ఆ శ్రీకృష్ణుని, శివుణ్ణి, బసవాసురుని వాళ్ళు చేస్తున్నప్పుడు నేను మా ఆదిత్యతోనేనా ఇది ఈ విధంగా అనిపిస్తుందంటే నిజమే అని చెప్పి తర్వాత నాకు అర్థమైంది. అయితే రియల్గా సుమేధ గారు బ్రహ్మాండమైన, ఆమె కూడా పాత్ర వేసి ఇది నిర్వహించినందుకు పెద్ద ఎత్తున అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మాకు ఈ పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరితో కూడా, ప్రత్యేకించి సూర్యనారాయణ గారితో కూడా కలిసి ప్రోగ్రాం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు అందరూ కూడా తెలియజేస్తూ, చిన్నారులందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ పాత్రలు నిర్వహించడం జరిగింది. పాత్రలు నిర్వహించిన వీరందరికీ కూడా చిన్నారులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుమేధ గారికి ఇంకా కూడా మా తోడ్పాటు ఉంటుంది. ఎల్లవేళలా ఆమెకు అండగా మేము ఉంటాం. నేను వృత్తిరీత్యా అడ్వకేట్గా కూడా నేను కోర్టులో పనిచేయడం జరుగుతుంది కాబట్టి అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు కూడా కళలు నశించుతున్న టైం లోపల, సాంప్రదాయాలు నశిస్తున్న టైం లోపల, సాంప్రదాయాలంటే అవహేళన చేసే ఈ సమయం లోపల కూడా
బ్రహ్మాండంగా ఈ యొక్క కళలను పోషిస్తున్న సుమేధ గారికి, ఈ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇన్ ఫ్యూచర్లో ఎప్పటికి కూడా మీకు మేము అండగా ఉంటాము. మమ్మల్ని ఎప్పటికి కూడా మీరు నేను తెలిసిన ప్రతి ప్రోగ్రాంకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైన వాళ్లకు అవసరం ఉన్నా మేము ఉంటాము, 100% ఉంటాం. ప్రత్యేకించి మరోసారి సుమేధ గారికి అభినందనలు తెలియజేస్తూ ఇట్లా పాల్గొన్న తల్లిదండ్రులకు, మిత్రులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు తెర వెనుక ఉండి అందరినీ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి నడిపిస్తూ వారందరి కోరికలు తీస్తూ అప్పుడప్పుడు ప్రేమిస్తూ అమ్మలాగా లాలిస్తూ గురువులాగా శాసిస్తూ ఏకదాటి మీద 115 మంది ప్లస్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళనే కాదు వాళ్ళ అమ్మ నాన్నలని 8 గంటల సంది కట్టిపడేసిన మనందరి గురువు సుమేధ గారు వారి యొక్క ఎక్స్పీరియన్స్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పవలసిందిగా ప్రార్థన మీ సమక్షంలో గురువు గారు. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ గత 3 months బ్యాకే మనము షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. 3 months మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క ఎఫర్ట్స్ ఈరోజు అందరూ చూశారు. ఇలాగే మీకు నేను ఉంటాను ఎప్పటికీ. మీరు ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ విత్ యూ. అండ్ చిన్నగా ఏమన్నా ఒక పట్టించుకోవద్దు, అంతా మనదే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీకళ కూచిపూడి, భవానీ కాలేజ్, శివరాం తల్లి అని కాదు, అందరూ మన వాళ్ళే. ఇలాగే నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ ఉదారత ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అని కాదు, ఆ కన్ను ఈ కన్ను రెండు నావే అన్నట్టుగా మీరున్నారు. మీరందరూ కూడా సుమేధ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అమ్మ నాన్నలను ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ యజ్ఞాన్ని మధ్యలో ఆపకుండా మీకు తోచినంత వరకు వారి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ వారి డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీలు కనుక మీరు ఇప్పించగలిగితే వారు వారి గురువులాగా వారి జీవితంలో బతుకుతూ 10 మందికి మనకి ఉపాధి కల్పించగలరు. అందుకే పేరెంట్స్ ఈరోజు నెక్స్ట్ టేక్ ఏ వాక్. మన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి గుళ్ళు, గోపురాలు, యజ్ఞాలు, యాగాలే కాదు, పంచమ వేదమైనటువంటి ఈ నాట్య శాస్త్రాన్ని మనం కనుక కాపాడి ఆస్వాదిస్తే అన్ని వేదాల యొక్క సారం మనకు లభిస్తుంది, పుణ్యం లభిస్తుందని నేను భావిస్తున్నాను. గురువుల ముందు చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ గురువు గారు. నెక్స్ట్ ఇయర్ కల్లా 300 పైన పిల్లలతో మనం 2 గంటల ప్రోగ్రామ్ చేసుకోవాలన్న ప్రోగ్రామ్ సంకల్పం చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక వినూత్న కార్యక్రమం చేసే ముందు సిరాజ్ గారు ఆశీస్సులతో, సిరాజ్ గారు తర్వాత మాట్లాడతారు, ఇంతకు కూడా మాట్లాడారు. సిరాజ్ గారు కూడా ఒక పెద్ద ఆర్గనైజర్. ఆయన 4-5 సంవత్సరాల్లో 75 పైన ప్రోగ్రాం చేసి మారుమూల గ్రామాల వారందరికీ ఒక మంచి వేదికను ఇస్తున్నారు. ఒక్క వర్డ్ లో మీ స్పందన చెప్పండి సార్. ఆల్ ది బెస్ట్ చెప్పినా చాలు. హలో, అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాను. సో ఇప్పుడు పెద్దవాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు అంటే ఒక ప్రోగ్రాంలో నాట్యం చూడడం ఎంత ఇంపార్టెంటో మనకు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడే మాటలు కూడా వినడం అంతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్స్ మనకు జస్ట్ 5 minutes అందిస్తున్నారు. ఇది మనం అనుభవించాలంటే కొన్ని ఇయర్స్ అయిపోతుంది. కానీ 5 నిమిషాలు చెప్పే మాటల్లో దాన్ని దూచ తప్పకుండా పాటిస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే కష్టపడ్డారో అది మనకి కొంచెం తక్కువ సమయంలో సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు, మంచి మాటలు చెప్పారు. సో కళను కాపాడండి, కళను ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ గురువు గారు. అలాగే చేస్తామండి. ఇప్పుడు మా నాయకులు మరి నాయకులను ఎంతో మంది తీర్చిదిద్దే ప్రవచనకర్త, సందేహాలను తీరుస్తూ, ధర్మ సందేహాలను తీరుస్తూ మన సంస్కృతిని ముందుకు ఎలా తీసుకెళ్లాలో క్లుప్తంగా కాకుండా విడమనిచి అట్టుపండు తీసి నోట్లో పెట్టినంత క్లుప్తంగా, చిన్నగా, మంచిగా చెప్పే వాగ్ధాటి కలిగిన మన గురువుల మధ్య, మన లీడర్ మధ్య, మన సుమేధ గారి చేతుల మీదుగా మీరు ముగ్గురు కలిసి మా క్యాలెండర్ ని ఆవిష్కరిస్తారని ప్రార్థిస్తున్నాము.
ఈ క్యాలెండర్ అనేది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇందాక దైవకృష్ణ అదే అన్నారు, నా 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఎవరు క్యాలెండర్ అన్నాడు, అది నేను అక్కడే ఆపేస్తా. ఇప్పుడు మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది గురుగారు. జీవితాంతం మనం గుర్తుంచిపోయి ఒక గిఫ్ట్ మనకు సుమేధ గారు ఇచ్చారు. మనందరి పేరు మీద ఒక క్యాలెండర్ తయారు చేశారు. సో మీ చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నారు. గురుగారు మీరు నాయకులు ఇద్దరు కలిసి క్యాలెండర్ ఆవిష్కరించారు. ఫ్యూచర్ గురువు కూడా అటుపక్క ఉంటే బాగుంటుంది. శివుడు చేయి పెట్టారు. నువ్వు కూడా విష్ణువు. జీవితంలో గుర్తుండిపోయే ఒక తీపి గుర్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమేధ. గాడ్ బ్లెస్ యూ ఫర్ మేకింగ్ అవర్ క్యాలెండర్ టుడే. అలాగే మీ అందరి పిల్లల పేరు మీద ఒక క్యాలెండర్ ఉంది, అది జీవితాంతం గుర్తుంచుకోండి. ఫ్రేమ్ కట్టించి పెట్టండి. 2025 నుంచి 2026 లో వెళ్తున్నాం. ఆ 2026 నుంచి 100 సంవత్సరాలు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మన సంస్కృతిని కాపాడతారని కోరుకుంటూ ఈ రోజు థ్యాంక్ యూ సుమేధ. God bless you, Sumeeta.